హాయ్ హలో అందరికీ వన్ మోర్ మినీ లాగండి ఇది ఈ రోజుకి మా స్వామి మాల వేసుకొని 9th డే అనమాట. మధ్యలో కొన్ని రోజులకు ఆటంకం వచ్చింది, లేడీస్ ప్రాబ్లము. ఇంకా నిన్నటి నుంచి స్వామి ఇంటికి వస్తున్నారు. ఇంకా స్వామి ఇంటికి వచ్చేసరికి మనకు ఆడవాళ్ళకి చాలా నియమాలు ఉంటాయండి. ఎందుకంటే భర్త మాల వేసుకుంటే భార్య సహధర్మచారిణి కాబట్టి మనం కూడా నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వామి దీక్ష అంటే చాలా చాలా కష్టమండి. మాటలు కాదు, ఎలా పడితే అలా చేసేసేది కాదు. చాలా తెలియక తప్పులు చేసిన తెలిసి మాత్రం ఎట్టి పరిస్థితులు తప్పులు చేయకూడదనమాట. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మా స్వామి ఫస్ట్ టైం మాల వేసుకునేటప్పుడు గురుస్వామి చెప్పిన విషయాలన్నమాట. సో భర్త మాల వేసుకొని సన్నిధానం నుంచి ఇంటికి వచ్చేసరికి మన ఆడవాళ్ళు చేయవలసింది ఏంటంటే ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా మాపు పెట్టుకోవాలి, తడిబట్ట పెట్టుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు అయ్యప్ప మాల వేసుకున్నవారు అయ్యప్పతో సమానం కదండి. ఆయన మెల్లో మాలలో అయ్యప్ప కొలువై ఉంటారు కాబట్టి ఆయన వచ్చేటప్పటికి మనం చాలా శుభ్రంగా ఉండాలి. అలాగే ఆయన సహధర్మచారినిగా మనం కూడా దీక్ష చేస్తున్నట్టేనండి. 41 రోజు కూడా మనం కూడా దీక్ష చేస్తున్నట్టే. మనం ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా ఉండడం, ఎవరినైనా ఊరికనే అనడం, సాత్విక ఆహారం తినకపోవడం, ఇవన్నీ కూడా చాలా తప్పులు అనమాట. మనం ఇవన్నీ కూడా పాటించాలి, ఖచ్చితంగా పాటించాలండి. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే పక్కన పెడితే మాత్రం మనం సహధర్మచారినిగా మనం చేయాల్సిన నియమాలు అనమాట ఇవి. ఇంకా ఈ రోజు అయితే మాత్రం మా స్వామి ఇంటికి వచ్చేసరికి ఇంకా నేను పూజ అయితే చేసేసుకుంటున్నాను. తెల్లవారే మనం పూజ చేసేసుకోవాలి. ఇంకా పూజ అయిపోయిందండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అయ్యప్ప పడి పూజల్లో అయితే నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ కొంతమందిని చూశానండి. అయ్యప్ప అభిషేకం చేసేటప్పుడు ఆడవాళ్ళు కూడా చేయి పెట్టి చేస్తున్నారనమాట. అది చాలా తప్పని మా స్వామి చెప్పారు. అలాగే ఇంతకుముందు గురుస్వామిలు కూడా చెప్పారండి. గణపతి పూజ వరకే మనకి అక్కడ స్థానం ఉంటుంది అనమాట. గణపతి పూజ అయిపోయిన తర్వాత మనకి అయితే అస్సలు ఇంక అక్కడ ఉండే ఇది లేదండి. దూరంగా ఉండి చూడడమే అనమాట. అస్సలు మనం తాకకూడదు. అయ్యప్ప అభిషేకం చేసేటప్పుడు ఆడవాళ్ళు అస్సలు తాకకూడదని చెప్పారండి గురుస్వామి. ఇంకా మా స్వామి వచ్చేసారు. ఇంకొచ్చిన వెంటనే దేవుడి దగ్గర ఒకసారి దండం పెట్టుకుంటారనమాట. ఇంకా కాఫీ పెట్టాను, కాఫీ ఇచ్చానండి. ఒక పూటే భోజనం చేయాలి, రాత్రికి అయితే అల్పాహారం తీసుకోవాలి ఆరోగ్య రీత్యా సహకరించిన వాళ్ళు. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు కూడా మధ్యాహ్నం ఒక పూటే భోజనం చేయాలి, ఉదయం అయితే టిఫిన్ ఏదైనా పళ్ళు తీసుకోవాలని చెప్తారనమాట. మా స్వామి ఆఫీస్కి వెళ్తున్నారండి. ఒకసారి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఇక్కడ మన ఆశీర్వాదం తీసుకునేటప్పుడు కూడా స్వామి పాదాలు అస్సలు తాకకూడదనమాట. భూమి మీద చెయ్యిలు పెట్టి మనం ఆశీర్వాదం అడగాలి, స్వామి ఇస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నానండి. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. ఇంకా మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారండి స్వామి.